హాయ్ అందరికీ. నేను చెప్పాను కదా గోవా ఫస్ట్ డే జర్నీ అయితే నిన్న అయిపోయిందండి. ఈరోజు సెకండ్ జర్నీ అనమాట. ఇది వచ్చేసేసి సౌత్ గోవాకి సంబంధించిన జర్నీ ఇది. సో మేము ఆ రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాక ఒక కార్ మాట్లాడామండి. కార్ మాట్లాడేసుకొని ఆ కార్లో బయలుదేరాము. ఒక 1 అవర్ జర్నీ చేసిన తర్వాత మాకు ఫస్ట్ వచ్చింది ఏంటంటే, ఫస్ట్ బీచ్ ఒక చూపించారు. చాలా బాగుంది, అది చాలా బాగా అనిపించింది. అదే బీచ్ అండి ఇది. ఇది వచ్చేసేసి డోనాపోలా బీచ్ అంటారంట. సో ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో ఈ చిన్న పార్క్లా కట్టారు. ఇది కూడా లుకింగ్ చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ నుంచి కొంచెం అలా మనం పైకి ఎక్కితే ఇంకా వ్యూ చాలా బాగుందండి. ఓన్లీ వాటర్, సముద్రమే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ వాటర్ని అలా చూసినప్పుడు చాలా హాయిగా అనిపించింది. ఎక్కడ గోవాలో ఎక్కడ చూసినా కూడా వాటర్ తప్ప ఇంకొక ఇది లేదండి. కాకపోతే ఏ ప్లేస్ చూసినా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అలా పైకి వెళ్ళాం, చెప్పాను కదా ఇందాక నేను అలా పైకి వెళ్తే మొత్తం వ్యూ అంతా ఇదనమాట. అసలు ఎంత బాగుందంటే ఆ వ్యూ చూడడానికి చాలా లుకింగ్గా ఉంది, చాలా బాగా అనిపించింది. ఆ లుక్ చూస్తున్న కొద్ది అలా కూర్చొని అలాగే ఉండిపోవాలనిపించిందండి. కానీ ఉండలేం కదా. మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసేసి నెక్స్ట్ కిందకి దిగాము. కిందకి దిగిన తర్వాత ఇంకొక బీచ్కి వెళ్ళామండి. ఈ బీచ్ పేరు అయితే యాక్చువల్గా నాకు అస్సలు ఐడియా లేదు ఫ్రెండ్స్. సో దీని పేరు మర్చిపోయాను. ఇదేంటంటే ఇక్కడ ఎవ్వరు జనాలు అనే వాళ్ళు లేరు అసలు. ఇక్కడ ఒక్కరు కూడా జనసంచారం అనేది లేదు. అంటే మరి మేము వెళ్ళేటప్పటికీ లేదో లేకపోతే ఇలాగే ఉంటుందో తెలియదు యాక్చువల్గా నాకైతే. ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రం ఆ రెడ్ ఫ్లాగ్ దగ్గర నిలబడి ఉన్నారండి. అసలు ఆ వాటర్లోకి వెళ్ళనివ్వట్లేదు వాళ్ళు. మీరు ఏదన్నా ఉంటే బయటే ఉండి అక్కడే ఉండి చూడండి అంటున్నారు, కానీ వెళ్ళనివ్వలేదు అనమాట. సో కాసేపు అక్కడ నిలబడేసేసి మళ్ళీ బ్యాక్ అయిపోయాము. ఇక్కడ చూసారు కదా వ్యూ, ఆ చెట్లు అవన్నీ చాలా బాగా అనిపించింది నాకైతే. సముద్రం కూడా బాగుంది, బాగాలేదని కాదు, కానీ ఎక్కువసేపు ఉండలేకపోయాం అనమాట మేము. ఈ వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఆ చెట్ల మధ్యలో నుంచి అలాగా ఆకాశం కనబడుతూ చాలా బాగుంది. అక్కడ నుంచి వెంటనే మమ్మల్ని, మీకు ఇంకో విషయం చెప్పాలి, గోవాలో మనకి టెంపుల్ చూపించారండి. ఎందుకంటే చాలా బాగా అనిపించారు. ఒక బాలాజీ టెంపుల్ చూడగానే మా ఊర్లో ఉన్నంత ఫీల్ అయితే వచ్చింది నాకు. సో బాలాజీ టెంపుల్ చూసారా ఎంత బాగున్నారు స్వామి. అసలు అక్కడ వీడియో తీయనివ్వలేదు, తిట్టేశారు మమ్మల్ని. చుట్టూ అక్కడ బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్న ధ్వజస్తంభం అనమాట. చుట్టూ అమ్మవార్లు అయితే ఉన్నారు, 9 మంది ఉన్నారు అనుకుంటాను. నేను వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, వాళ్ళు తిట్టేశారు మమ్మల్ని. ఇక్కడ నుంచి శివాలయంకి వెళ్ళామండి. అక్కడ కూడా అదొక టెంపుల్, శివాలయం అనమాట. సో కానీ అక్కడ మాకు క్యామ్ అలవలేక నేనైతే ఫొటోస్ కానీ ఏమీ తీయలేకపోయామన్నమాట. సో మా సెకండ్ డే జర్నీ మాత్రం ఇలా జరిగిపోయింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ వాచ్ చేసినందుకు నా వీడియోని. సో మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అందరికీ మనసారా కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.